హలో ఎవ్రీవన్, ఈరోజు మన స్పెషల్ ఆంధ్ర స్పెషల్ కమ్మనైన మెంతికూర పప్పు, అందులో కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై అయితే చేశానండి. సో ఇలాంటి మంచి రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా కందిపప్పును అయితే తీసుకొని కడిగి పెట్టుకున్నానండి. అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మెంతికూర, టమోటా, ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే పక్కన పెట్టుకున్నాను. చూడండి, పప్పు అయితే నానిపోయినాయి కదా చక్కగా. సో ఈ విధంగా నానిన పప్పులో ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, తర్వాత వచ్చేసి మెంతికూర, తర్వాత చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే వేసేసుకున్నాం. అందులోనే ఒకేసారి మనం ఒక స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం కదండి. సో కారంని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, హాఫ్ స్పూన్ కారం ఈ విధంగా వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ని పోసుకొని ఈ విధంగా కుక్కర్ పెట్టేసుకోండి. ఒక 2 విజిల్స్ రానిచ్చండి, అంతే. చక్కగా పప్పు ఉడికిపోతుందండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది కదా. ఈ విధంగా ఉడికిన పప్పులో మనం తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో చక్కగా స్మాష్ చేసుకుందాం. చూడండి, చక్కగా ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇంకా అందులోకి టేస్ట్ కోసం మనం తాలింపు పెట్టుకున్నామంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు అనేది రెడీ. సో ఇంకా తాలింపు కోసం అయితే నేను ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని చిన్నుల్లి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇంకా అంతేనండి, మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పునైతే వేసుకోండి. ఇంకంతే, ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే మెంతికూర పప్పు అనేది రెడీ అండి. చూడండి ఎంత బాగుందో కదా, మంచిగా కలర్ఫుల్గా సూపర్గా ఉంది. మరి ఇంత మంచి కాంబినేషన్ పప్పు చేసినాక దానికి కాంబినేషన్గా మనకి కాకరకాయ ఫ్రై, నేనైతే కాకరకాయ ఫ్రై చేశానండి. చూడండి, కాకరకాయ సన్నగా, ఎంత సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం చూడండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి, టేస్ట్కి టేస్ట్ సూపర్ ఉంటుంది. చూడండి, ఏ ముక్క చూసినా కానీ సన్నగా చాలా చక్కగా కట్ అయింది. సో ముందుగా దీనికోసం అయితే కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే వేసేసాను అనమాట. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా 2 మినిట్స్కి ఒకసారి కల తిప్పి మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లు చూడండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత, కొంచెం ఫ్రై అయిన తర్వాత, హాఫ్ ఫ్రై అయిన తర్వాత అందులోకి తగినంత ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు, చిన్న స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి 2 మినిట్స్కి ఒకసారి అలా ఫ్రీక్వెంట్గా కలతిప్పుకోండి. ఈవెన్గా కరెక్ట్గా అన్నీ కూడా కరెక్ట్ లెవెల్లో ఫ్రై అవుతాయండి, అంత బాగుంటుంది అనమాట. చూడండి, ఉప్పు వేసేసుకున్నాం కదా. చూడండి, ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఫ్రై చేసుకోండి కలతిప్పుకొని. అసలు చాలా చక్కగా ఉంటుందండి. అది అసలు సన్నగా ముక్కలు కట్ చేసాం కదా, సూపర్గా. చూడండి, ప్రతి ఒక్క ముక్క కూడా ఈవెన్గా ఫ్రై అయింది. చూడండి, మొత్తం కంప్లీట్గా ఫ్రై అయిపోయింది కదా. సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇందులో ఇంకా టేస్ట్ కోసం నేనైతే కొబ్బరి పౌడర్ అండి, డ్రై కోకోనట్ పౌడర్ నేనైతే ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఈ డ్రై కోకోనట్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి, సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా మీకు వీలైతే కోకోనట్ పౌడర్తో పాటు కొంచెం పల్లీల పౌడర్ కూడా వేసుకోండి, ఇంకా సూపర్ ఉంటుంది. ఆ తర్వాత 2 స్పూన్స్ వెల్లుల్లి కారం వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయించి దించేసేయండి. ఇంకా సూపర్ కమ్మగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ. పప్పు అందులో కాంబినేషన్ కాకరకాయ ఫ్రై, అబ్బా సూపర్ కాంబినేషన్ అండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఈవెన్గా, ఎంత చక్కగా ఉందో. టేస్ట్ కూడా అదే లెవెల్లో ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. అది పప్పు కాంబినేషన్లో కాకరకాయ ఫ్రై సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆలు ఫ్రై, కాకరకాయ ఫ్రై ఏ లెవెల్లో ఉంటుందో అదే లెవెల్లో ఉంటుందన్నమాట పప్పు కాంబినేషన్. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేసేయండి.